సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఓ పెద్ద గుడ్ న్యూస్. ఎస్ఎస్ఎంబి 29 పై బిగ్ అప్డేట్ ఇవ్వనున్న జక్కన్న. గ్లిమ్స్ అండ్ టైటిల్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న రాజమౌళి. ఈ దెబ్బతో 10,000 కోట్ల క్లబ్ లోకి ఎస్ఎస్ఎంబి 29. ఇంతకీ టైటిల్ అండ్ గ్లిమ్స్ ఎప్పుడు ఎవరు లాంచ్ చేస్తున్నారు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి 2 సినిమాలతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన జక్కన్న RRRతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేసి ఏకంగా ఆస్కార్ అవార్డునే సొంతం చేసుకున్నారు. ప్రజెంట్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్తో రాబోతున్నటువంటి ఈ మూవీని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లేందుకు రాజమౌళి ఎన్నో రకాల ప్లాన్ చేస్తున్నారు. 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయడంతో పాటు ఏకంగా 10,000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ పెట్టుకోవడం ఇండియన్ సినీ ఆడియన్స్ అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్తో రాబోతున్నటువంటి ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్ట్గా నిలవనుందనే అంచనాలు కూడా ఉన్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో దీన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు, స్టంట్ మాస్టర్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ఈ సినిమాలో పార్ట్ అవుతున్నారు. అంతేకాదు హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థలతో టైఅప్ అయి ఈ సినిమాను గ్లోబల్ మార్కెట్లో ప్రోత్సహించడానికి రాజమౌళి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్లోనే ప్రపంచ గుర్తింపు పొందిన వార్నర్ బ్రదర్స్తోనూ ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా జోనర్లో రాబోతున్నటువంటి ఈ కథలో మహేష్ బాబు ఒక గ్లోబల్ ఎక్స్ప్లోరర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారని టాక్ నడుస్తుంది. మహేష్ పక్కన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ అదేవిధంగా తమిళ్ యాక్టర్ మాధవన్ మహేష్ బాబు తండ్రి క్యారెక్టర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని కూడా కనిపిస్తుంది. అయితే ఈ మూవీ మహేష్ బాబు కెరీర్లోనే ఓ మైల్ స్టోన్గా నిలిచిపోవడం ఖాయమనే చెప్పాలి. మూవీ యూనిట్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని లొకేషన్స్లో షూటింగ్ కంప్లీట్ చేసింది. లేటెస్ట్గా ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ కంప్లీట్ అవ్వగా దక్షిణ అమెరికా, అమెజాన్ బేసిస్, ఐస్లాండ్ వంటి విభిన్న ప్రదేశాల్లో షూటింగ్కి ప్లాన్ చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి 29. అయితే ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 బిగ్ అప్డేట్కి రంగం సిద్ధమైందనే చెప్పాలి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నవంబర్ 16న టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలని రాజమౌళి నిర్ణయించినట్లు టాక్ నడుస్తుంది. ఆ అప్డేట్ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ స్థాయిలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ ఈవెంట్కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ స్పెషల్ గెస్ట్గా అటెండ్ అయి ఆ అప్డేట్ను రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ ప్రమోషన్స్ కోసం కెమెరూన్ ఇండియాకు రానుండగా అదే టైంలో ఆయనతో ఆ అప్డేట్ని రివీల్ చేస్తే గ్లోబల్ స్థాయిలో తమకు ప్రమోషన్ లభిస్తుందని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఈ అప్డేట్ కోసం సినీ ఆడియన్స్ మొత్తం ఉలిక్కి పడేలా ఉంటుందని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో మొత్తంగా నవంబర్ 16న డెఫినెట్గా ఏదో ఒక అప్డేట్ ఎస్ఎస్ఎంబి 29 నుంచి వెళ్ళి రాకపోవడం లేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్ టైటిల్ తోటి ఎస్ఎస్ఎంబి 29 అనే పిలుచుకుంటున్నారు. బట్ ఈ సినిమా ఇప్పుడు ఆ టైటిల్ ఒకటి గతంలో వైరల్ అయింది, అదే వారణాసి. బట్ వారణాసి టైటిల్ డెఫినెట్గా గ్లోబల్ లెవెల్లో చాలా మందికి తెలుసు అండ్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. బట్ తెలుగు టైటిల్ని ప్రపంచ స్థాయికి జక్కన్న తీసుకెళ్తున్నాడన్న టాక్ కూడా నడిచింది. బట్ దీని మీద వారణాసియా లేకపోతే ఏంటా అనేది అయితే అఫీషియల్ క్లారిటీ అయితే రాలేదు. కానీ బట్ మొత్తంగా మాత్రం నవంబర్లో ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే రాబోతుంది. అయితే ఈ సినిమా ఆల్రెడీ ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగేటువంటి ఒక అడ్వెంచర్ కథ అని కూడా తెలుస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి ఒక ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ కోసమే కంప్లీట్గా ఒక 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఆ సీక్వెన్స్ని షూట్ చేశారన్న టాక్ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా జరిగింది. అంటే ఒక 100 కోట్లు ఒకే ఫైట్ సీక్వెన్సెస్కి ప్లాన్ చేస్తే ఇక జక్కన్న వేరే సీన్స్కి ఇంకా ఎంత ఖర్చు పెట్టుంచాడు అండ్ ఏ రేంజ్లో తీసుకోబోతున్నాడు అని కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక హాలీవుడ్ కంపెనీస్ సైతం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకి అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి సినిమా మరో లెవెల్లో ఉండబోతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ అప్డేట్ అది ఫస్ట్ గ్లిమ్స్ అండ్ దాని తర్వాత ఆ లుక్ కూడా అన్నీ చూస్తే డెఫినెట్గా ఒక మైథాలజీ ఏదైతే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి ఒక పిక్ ఉంది అది కూడా కంప్లీట్గా రిలీజ్ చేయలేదు, జస్ట్ హాఫ్ పిక్కే రిలీజ్ చేశారు జక్కన్న. దాంట్లో ఢమరక ఉంది, నంది ఉంది, ఇంకా చాలా ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ పిక్ చూసి బట్టయితే ఫస్ట్ రివీల్ చేసినటువంటి పిక్ కాబట్టి డెఫినెట్గా ఇది మైథాలజీని లింక్ పెట్టి ఉంటుంది అండ్ రామాయణకు సంబంధించినటువంటి కథ కూడా అంటున్నారు. బట్ అది ఏ విధంగా చేస్తారు, లింక్ పెడతారు అండ్ దాని సీక్వెన్సెస్ ఎలా ఉంటుందని అయితే తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం నవంబర్లో అయితే డెఫినెట్గా ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే డెఫినెట్గా రానుంది. సో ఈ ఫ్యాన్ ఇప్పుడు ఏదైతే ఈ న్యూస్ ఉందో
ఎస్పెషల్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి చాలా చాలా కిక్ ఇస్తుందని చెప్పాలి. ఆఫ్టర్ గుంటూరు కారం తర్వాత చాలా ఒక 2 ఇయర్స్ తర్వాత వాళ్ళ సినిమా వాళ్ళ హీరోకి సంబంధించినటువంటి సినిమా కంప్లీట్గా ఒక అప్డేట్ అయితే ఎట్టకేలకు బయటికి రివీల్ చేస్తున్నారు జక్కన్న. ఎందుకంటే గతంలో ఆల్రెడీ ఏ ప్రెస్ మీట్ అంటే ఏ సినిమా తీసినా కానీ జక్కన్న ఒక కంప్లీట్ ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి లేదంటే ఈవెంట్ పెట్టి జానర్ ఏంటి అండ్ క్యారెక్టరేషన్స్ ఎలా ఎలా ఉంటాయి అన్నీ కూడా డిస్కస్ చేసేటువంటి జక్కన్న కనీసం పూజకు సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ఎక్కడ బయటికి రిలీజ్ అవ్వనివ్వలేదు. బట్ షూటింగ్ స్టిల్స్ మాత్రం అక్కడ రిలీజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అండ్ దాని తర్వాత ఈ ఈవెంట్లో ఎలాంటి సర్ప్రైజ్లు ఇవ్వబోతున్నాడు అనేది అయితే మనం నవంబర్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి జక్కన్న మహేష్ల సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.